హాయ్ అండి అందరికీ, నేను మీ బర్రెలక్క. ఊ అంటే దాడులు, ఆ అంటే దాడులు. ఎదురుగా ఎదుర్కోలేక ఎంతసేపు ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, ట్రోల్స్ కానివ్వండి, ఇవన్నిటిని చేసి ఒక మనిషిని అనగదొక్కడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే దాడులు, దౌర్జన్యాలు. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళపైన దాడులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ ఫ్యామిలీ విషయాలు బయటకు తీయడం, ట్రోల్స్ చేయడము. ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్యామిలీని మొత్తం బద్నాం చేయడు. ఇదే ట్రెండింగ్. ఇప్పుడు ఈ ముచ్చట ఏంది అని అంటే వనపర్తి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ పై నిన్న దాడి జరిగింది. సో ఆయన దగ్గరకు ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య పైన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాన్ని మాట్లాడుతున్నాడు అనమాట. సార్ ఈ సమస్య ఉంది మా దగ్గర, సో దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పేసి అన్న మాట్లాడుతుంటే, నువ్వేవాడు రావడానికి, నువ్వేంది అడిగేది, నువ్వు అడిగితే మేము చెయ్యాలా, నేను ఈ సమస్య కానివ్వను అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, వేరే వ్యక్తులు, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఉద్యోగులు కాదు, ఆ చైర్మన్ అనమాట, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ దయానంద్ పైన దాడి చేయడం స్టార్ట్ చేసిండు. అప్పుడు ఆ అన్న వచ్చేసి బయట కూర్చొని ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా దాడులు చేస్తున్నారని ప్రశ్నిస్తే పక్కనంగా బెదిరింపులు. సో నీకు ప్రశ్నించే ధైర్యం లేదు, నువ్వు మూసుకొని ఉండు. ప్రశ్నించటండి ఎందుకు మీరు ఇట్లా భయపెట్టించుడు, పర్సనల్ గా మెసేజ్ చేసుడు, ఈ ట్రోల్స్ చేసుడు, అలా నీళ్ళని తోలుకొచ్చి ఇంటి మినికి ఒక గ్యాంగ్ వేసుకొని పోడు, సినిమా లెవెల్లో ఫైట్ సీన్స్ చేసుడు, ఏంది నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? ఇంకా మారారా? ఇది ఇంతేనా? ఇక ఇది దాడులు చేసుడు, దౌర్జన్యాలు చేసుడు, ఎన్ని రోజుల నుంచి దాడులు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు? మీరు ఏమనుకుంటారంటే కొంతమంది ఒకడు గట్టిగా మాట్లాడితే వాడిపైన దాడులు చేస్తే గానా, ఇవన్నీ చేస్తే గానా వాడు మూసుకొని ఉంటాడు అనుకుంటాడు, కానీ ఆడు మూసుకొని ఉండడు. వానికి ఇంకా బీపీ సర్రున పెరుగుతుంది. ఎవడో ఒక్కడు భయపడి ఉంటాడు తప్ప 100లో ఒక్కడు భయపడి మూసుకొని ఉంటాడు తప్ప 99 మందికి సర్రున మండిపోతుంది. నిజంగా చెప్తాను నేను. నా విషయంలో కూడా ఇట్లా చేస్తేనే అది మూసుకొని ఉంటుందని చెప్తే ఏదేదో అయిపోయింది నా విషయంలో తెలుసు అందరికి. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఏం ఊకోరు. మీరు భయపెట్టిస్తే ఏం చేస్తారు? ఇంకా ఇంతకంటే అయ్యేదేముందనేది ఎట్లుంటదంటే, నిండా మునిగినాక సలే లేదంటారు కదా, అట్లా అనమాట. ఆ విధంగా మీరు భయపెట్టిస్తే మనిషికి ఇంకా ఎక్కువైపోతుంది. ఏమైంది, వీడు నన్ను భయపెట్టించిండు, ఆ ఇష్యూ ఇంకా పెద్దగా అయిపోయి ఒక్కడు పోతాడు, ఇద్దరు అవుతారు, ఇద్దరు పోయి నలుగురు అవుతారు, నలుగురు 8 మంది అవుతారు, 8 మంది 800 మంది, 8,000, 8 లక్షలు, ఇట్లా చాలా మంది అవుతుంది. ఉద్యమం అనేది ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెదిరింపులు, ఈ దరిద్రమైన చేతగాని పనులు, దాడులు, ఈ ట్రోల్స్, ఈ పిచ్చి వేషాలన్నీ బంద్ చేస్తే అయిపోతుంది. నీకు ప్రశ్నించే హక్కు ఉంది ఇక్కడ, కానీ నువ్వు ప్రశ్నించకుండా మోచేతి నీళ్ళు దాగి నేను బతుకుతా, జై జై అని జెండాలు పట్టుకొని తిరుగుతా అంటే అది నీ కర్మ. కానీ అందరూ అట్లనే జెండాలు పెట్టుకొని తిరగాలని, ఆ మోచేతిలో నీళ్ళు తాగాలని, కర్మగాలి ఇప్పుడు నీకు ఇష్టం ఉంది తిరగడానికి, వేరే వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. వేరే వాడిని కూడా నచ్చుతూ తిరుగుతాడు, నచ్చండి ఏం తిరుగుతాడు, నాకు అదే అర్థం కాదు. సో ఇవన్నీ దాడులు, ఇవన్నీ పిచ్చి పనులు, ప్రజల సమస్య పైన ముందుండి మాట్లాడుతున్నాము, ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ పాలకులు అంటే వాళ్ళ సమస్యలు సమస్యలు తీర్చలేనప్పుడు మేము మా దృష్టికి వచ్చిన అంశాలను, సమస్యలను మేము నాయకుల దృష్టికి కానీ